హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం దొండకాయ దోసకాయ తోటి మంచి రోటి పచ్చడి చేసుకుందామండి. దీనికి స్టవ్ పైన ఒక బాండి పెట్టుకొని 2 స్పూన్ల నూనె వేసుకోండి. ఈ నూనె కాగిన తర్వాత ఒక 10 పచ్చిమిర్చిని వేసుకోండి. అంత కారం మీరు తినలేము అనుకుంటే కొంచెం తక్కువ పచ్చిమిర్చి వేసుకోండి. ఒక 10 దొండకాయలు కూడా నిలువుగా మధ్య కట్ చేసి వేసుకొని ఈ దొండకాయలు పచ్చిమిర్చి వేగే వరకు వేయించుకోండి. దొండకాయ మెత్తబడే వరకు వేయించుకోండి. స్టవ్ని హైలో పెట్టి వేయించొద్దు. స్టవ్ని మీడియం ఫ్లేమ్ మీద పెట్టి వేయించండి. హైలో పెట్టి వేయిస్తే దొండకాయ పైన మాడిపోతుంది, లోపల ఉడకదు. అప్పుడు పచ్చడి రుచే మారిపోతుంది. పచ్చిమిర్చికి పైన తెల్లని లేయర్ లాగా వచ్చింది అంటే పచ్చిమిర్చి వేగిపోయినట్లే. దొండకాయని పట్టుకొని చూస్తే మెత్తగా అయ్యింది అంటే దొండకాయ కూడా వేగినట్లే. ఈ విధంగా వేగిన తర్వాత ఒక 3 పెద్ద టమాటాలని, పండు టమాటాలని, ఒక టమాటా 4 ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. అట్లా వేసుకుంటే తొందరగా మగ్గిపోతుందండి టమాటా. ఇట్లా వేసుకొని టమాటా కూడా మెత్తబడే వరకు వేయించుకోండి. టమాటా వేసిన తర్వాత కూడా మూత పెట్టొద్దు. మూత పెడితే అది ఉడికిన ఫ్లేవర్ వస్తుందండి పచ్చడి. మూత పెట్టకుండా వేయించుకొని టమాటా కూడా మెత్తగా మగ్గిపోయిన తర్వాత ఒక 4 రెమ్మల చింతపండు వేసుకోండి. చింతపండు ఎక్కువ వేసుకోవద్దు, ఎందుకంటే మనకి టమాటాలో పులుపు ఉంటుంది. దోసకాయ కూడా వేస్తాం కాబట్టి దోసకాయలో కూడా పులుపు ఉంటుంది. కాబట్టి ఒక 4 రెమ్మలే వేసుకోండి, ఎక్కువ వేసుకోవద్దు. ఈ వేడి మీదే చింతపండు వేసేసి ఒక్కసారి తిప్పుకొని స్టవ్ ఆఫ్ చేసేసేయండి. స్టవ్ని మాత్రం మీడియం ఫ్లేమ్ మీదే పెట్టి వేయించుకోండి. ఈ వేడికే చింతపండు కూడా మెత్తబడిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇది చల్లారే వరకు చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత ఒక రోలు తీసుకొని శుభ్రంగా కడిగేసుకోండి. ఈ విధంగా శుభ్రంగా కడుక్కోండి. మీకు రోలు అందుబాటులో లేదు అంటే ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని ఫస్ట్ మిక్సీలో వేసుకొని తర్వాత దోసకాయ కలపండి. దోసకాయ ముక్కలు వేసిన తర్వాత మాత్రం మిక్సీ వేయొద్దు, పచ్చడి రుచి మారిపోతుంది. రోలు ఉన్న వాళ్ళైతే ఈ విధంగా చక్కగా దంచుకోండి. ఇప్పుడు 1 స్పూను జీలకర్ర, 1 స్పూను కల్లుప్పు వేసుకోండి. కల్లుప్పు లేని వాళ్ళు సాల్ట్ వేసేసుకోండి. కానీ రోటి పచ్చడిలో కల్లుప్పు వేసుకుంటే ఆ రుచే వేరండి, చాలా బాగుంటుంది. వేసుకొని ఇది మొత్తం చక్కగా దంచిన తర్వాత మెత్తగా దంచేసి ఇట్లా మెత్తగా అయిన తర్వాత ఇప్పుడు ఒక 10 వెల్లుల్లి రెమ్మలు వేసేసుకొని ఇవి పొట్టుతో వేసుకున్నా రుచి బాగుంటుందండి. పొట్టు తీసేసి వేసుకున్నా కూడా బాగుంటుంది వెల్లుల్లి రెమ్మలు. కొంతమంది పొట్టు ఇష్టం ఉండదు కాబట్టి పొట్టుతో వేసుకోరు. పొట్టుతో వేసుకున్నా కూడా మంచి రుచి ఉంటుంది. ఇవి కూడా దంచేసి ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న టమాటా, దొండకాయ, పచ్చిమిర్చిని వేసి మొత్తం రోట్లో వేసేసి మెత్తగా దంచుకోండి. చక్కగా మొత్తం మెత్తగా దంచేసుకొని ఈ విధంగా మనం రోలు లేదు అంటే ఇవన్నీ ఒక్కసారి మిక్సీ వేసేసుకోండి. మెత్తగా వేసుకోవద్దండి, కచ్చపచ్చగా వేసుకుంటేనే బాగుంటుంది. ఈ విధంగా రోట్లో దంచేసుకొని ఒక చిన్న దోసకాయని తీసి మీకు విత్తనాలు ఇష్టము అనుకుంటే విత్తనాలతో సహా వేసుకోండి. మా ఇంట్లో విత్తనాలు తినరండి, అందుకని నేను విత్తనాలు లేకుండా దోసకాయ ముక్కల్ని వేస్తున్నాను. మీకు విత్తనాలు మాకు ఇష్టమే అనుకున్న వాళ్ళు దోసకాయ విత్తనాలతో సహా వేసేసుకొని ఒక్కసారి దంచుకొని కొంచెం కొత్తిమీర కూడా వేసుకోండి. వేసుకొని ఒక్కసారి కచ్చపచ్చగా దంచుకోండి. మిక్సీలో వేసుకునే వాళ్ళైతే జస్ట్ 1 సెకండ్ కూడా తిప్పొద్దండి, మెత్తగా అయిపోతుంది దోసకాయ. రోట్లో దంచుకునే వాళ్ళైతే ఒక్కసారి ఇట్లా దంచేసుకొని కచ్చపచ్చగా ఇంతే అండి, పచ్చడి అయిపోయింది. ఇప్పుడు ఒక్కసారి సాల్ట్ చూసుకొని మీకు సాల్ట్ సరిపోయింది అంటే, నాకైతే సరిపోయిందండి, నేను వేసిన సాల్ట్. సరిపోకపోతే ఇప్పుడు కొంచెం వేసుకొని ఒక్కసారి దంచేసుకొని ఒక గిన్నెలోకి తీసుకొని వేడి అన్నంలో 1 స్పూన్ నెయ్యి, 1 స్పూన్ పచ్చడి వేసుకొని తింటే చాలా కమ్మగా ఉంటుందండి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది.